ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 25-30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటి కోసం చైనా, మలేషియా, సింగపూర్, జపాన్ దేశాల్లో, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా పర్యటించడం జరిగింది. వీటి మీద 150 పేపర్లు, 3 బుక్కులు ప్రచురించడం జరిగింది. ఇవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు మనము చాలామందికి యూరిన్లో ప్రోటీన్ పోతూ ఉంటుంది. ఆ ప్రోటీన్ లాస్ను ఎట్లా కంట్రోల్ చేయాలి అనే దానికి ఏ మొక్కలు ఉపయోగిస్తారో చూద్దాం. యూరిన్లో ప్రోటీన్ ఎందుకు పోతుంది? కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు ఆ బౌమన్స్ క్యాప్సూల్ అని ఉంటుంది కిడ్నీలో ఒక భాగము, అది ఫిల్టరేషన్ సరిగా లేనప్పుడు ప్రోటీన్ పోతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రోటీన్ లాస్ వస్తూ ఉంటుందో కాళ్ళు స్వెల్లింగ్స్ వచ్చేసి మెత్తబడిపోతాయి. ఒకసారి నొక్కినామనుకోండి, ఆ నొక్కిన గుంతలు అట్లే ఉండిపోతుంది. అది ప్రోటీన్ లాస్ ఇండికేషన్ అన్నమాట. ప్రోటీన్ లాస్ పోవడం వల్ల మనిషి వీక్ అయిపోతారు. వీక్ అయిపోయే దానివల్ల శక్తి ఉండదు, ఆయాసము, నిస్సహాయత వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల ప్రోటీన్ లాస్ వల్ల క్రియాటిన్ కంటెంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటికి మన ఆయుర్వేదంలో మంచి మొక్కలు ఉన్నాయి. దాంట్లో నెంబర్ 1 వచ్చిందను పునర్నర్వ, అంటే అటిక మామిడి, బోర్హావియా డిఫ్యూజా, నెక్టాజినేసి అనే కుటుంబానికి చెందింది. దీన్నే పునర్నర్వ అంటే ఏమి? పునర్జన్మ అంటే ఏమి? పోయిన జన్మలో ఏం జరిగిందో ఈ జన్మలో తెలుసుకున్నాం. అలాగే డ్యామేజ్ అయినటువంటి కిడ్నీని ఇది రిపేర్ చేస్తుంది, అంటే ప్రోటీన్ లాస్ను కంట్రోల్ చేస్తుంది. ఇది పునర్నర్వ నెంబర్ 1. నెంబర్ 2 నల్ల పసుపు. తర్వాత అలాగే టెరిడోస్టెరస్టిస్, జైగోపిలేస్ అనే కుటుంబానికి చెందింది పల్లేరు. ఈ పల్లేరు పౌడర్ కూడా ఎక్సలెంట్గా ప్రోటీన్ పోకుండా కంట్రోల్ చేస్తుంది. అలాగే కొండపిండి, ఏరువా లెనేటా కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈ 3-4 వాడుకున్నారంటే మీకు ఎక్సలెంట్గా యూరిన్లో ప్రోటీన్ ఈజీగా తగ్గిపోతుంది. ఏమేమి వాడుకోవాలి? ఏరువా లెనేటా అమరాంటిస్ అనే కుటుంబానికి చెందింది. దీన్నే పాషాణ బేది లేకపోతే కొండపిండి అని కూడా అంటారు. ఇది వాడుకోవాలి. నెంబర్ 2 ట్రిబులస్ టెరెస్టిస్, జైగోపిలేస్ కుటుంబానికి చెందింది పల్లేరు. దీని యొక్క కాయలు కానీ సమూలాన్ని కానీ వాడుకోవచ్చు. అలాగే పునర్నర్వ, అటిక మామిడి, నెక్టాజినేసి కుటుంబానికి చెందింది. దీన్ని మొత్తాన్ని వాడుకోవాలి. అలాగే నల్ల పసుపు, కుర్కుమా క్యాట్చు, ఈ పసుపు తీసుకొని వీటిని ఈక్వల్ రేషియోలో తీసుకొని ఇలా మనము పౌడర్ చేసుకోవాలి. ఇది యూరిన్లో ప్రోటీన్ పోకుండా ఉండేదానికి ఒక పౌడర్, ప్రోటీన్ లాస్ పౌడర్ అనమాట. ప్రోటీన్ లాస్ పౌడర్ ఇది అనమాట. ఇదేం చేయాలంటే 1 స్పూను 1 గ్లాసు నీళ్ళల్లో వేసి 1/2 గ్లాసు వచ్చే వరకు మరిగించాలి. వడగట్టుకొని రాత్రి పడుకునే ముందు రోజుకు ఒకసారి తాగాలి. అలా చేస్తే మీకు యూరిన్లో ప్రోటీన్ కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో మీకు శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగితే ఆయాసము, నిస్సహాయత నుండి త్వరగా కోలుకొని మీరు అన్ని విధాలుగా బాగా హెల్తీగా ఉంటారు. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతిగా, ఇది పెద్ద దుసారతి కానీ ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాను. చిన్నపిల్లలైనా సరే, ఏమి చదువుకోని వాళ్ళైనా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే, చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిణి, ఈ కంకిణి అన్నీ కూడా మనము, ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు,
తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి బుక్ మనకి ఎక్కడా దొరకదు. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.